హాయ్, వెల్కమ్ టు న్యూస్ పార్క్ యూట్యూబ్ ఛానల్. దక్షిణ మధ్య రైల్వేలో స్పోర్ట్స్ కోటా పోస్టులు. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్సీ సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేయవచ్చు. చివరి తేదీ నవంబర్ 14. పోస్టులు 61. ఎస్ఆర్ హెడ్ క్వార్టర్ సికింద్రాబాద్ కోటా 21, హెడ్ క్వార్టర్స్ కోటా 10, సికింద్రాబాద్ డివిజన్ 5, హైదరాబాద్ డివిజన్ 5, విజయవాడ డివిజన్ 5, గుంతకల్ డివిజన్ 5, గుంటూరు డివిజన్ 5, నాందేడు డివిజన్ 5. ఎలిజిబిలిటీ 10వ తరగతి లేదా ఐటీఐ లేదా ఎస్విటి మంజూరు చేసిన నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్లో కలిగి ఉండాలి. బీజీపీ 1900, 2000 ఉన్న పోస్టులకి 12వ తరగతి లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి 18 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అప్లికేషన్ ప్రారంభం అక్టోబర్ 25. అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, మహిళా, మైనారిటీలు, ఈడబ్ల్యూఎస్లకు 250, ఇతరులకు 500. లాస్ట్ డేట్ నవంబర్ 14. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్పోర్ట్స్ ట్రయల్స్లో కనబర్చిన ప్రతిభ, క్రీడల్లో సాధించిన పతకాలు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆధారంగా ఈ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకి వెబ్సైట్ను సంప్రదించగలరు. ఇంటెలిజెన్స్ బ్యూరో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పోస్టుల సంఖ్య 258. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ 90, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 168. ఎలిజిబిలిటీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్ టెలికమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో బీటెక్, బీఈ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సైన్స్తో పాటు ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఫిజిక్స్తో పాటు ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సైన్స్లో మాస్టర్ డిగ్రీ లేదా కంప్యూటర్ సైన్స్లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. తప్పనిసరిగా గేట్ 23 లేదా 2024 లేదా 2025లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ గేట్ కోడ్ ఈసీ లేదా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గేట్ కోడ్ సిఎస్ కట్-ఆఫ్ మార్కులు సాధించి ఉండాలి. వయోపరిమితి 18 నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అప్లికేషన్ ప్రారంభం అక్టోబర్ 25 నుంచి. అప్లికేషన్ ఫీజ్ అండ్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు 200, ఇతరులకు 100. లాస్ట్ డేట్ నవంబర్ 16. వైద్య విద్య పీజీ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఎంసీసీ మంగళవారం పీజీ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేసింది. అఖిల భారత కోటా 50% సీట్లతో పాటు రాష్ట్ర కోటా కింద ఎండి, ఎంఎస్, పీజీ, డిప్లొమా సీట్ల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తుంది. రాష్ట్ర కోటా భర్తీకి కాళోజీ వర్సిటీ సైతం సిద్ధమైంది. మొదటి రౌండ్, రెండో రౌండ్ మాప్ ఆఫ్ స్ట్రే వేకెన్సీల ద్వారా సీట్లను భర్తీ చేయనున్నట్లు ఎంసీసీ వెల్లడించింది. మంగళవారం ప్రారంభమైన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నవంబర్ 5 వరకు కొనసాగుతుంది.
సీట్ల కేటాయింపు ఫలితాలు నవంబర్ 8న వెల్లడించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు నవంబర్ 9 నుంచి 14 మధ్య వారికి కేటాయించిన సీట్లలో కళాశాలలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. జనవరిలోపు స్టే వేకెన్సీ సీట్లను భర్తీ చేసేలా ఎంసీసీ షెడ్యూల్ ఖరారు చేసింది. జనవరి చివరి నాటికి అఖిల భారత రాష్ట్ర కోటాల భర్తీ పూర్తి కానుంది. ముగిసిన ఎంబీబీఎస్ మాప్ ఆఫ్ రౌండ్ కన్వీనర్ కోటా, ఎంబీబీఎస్ మాప్ ఆఫ్ రౌండ్ కౌన్సిలింగ్ ప్రక్రియను కాళోజీ యూనివర్సిటీ పూర్తి చేసింది. ఈ మేరకు సీట్లు పొందిన అభ్యర్థుల జాబితాను మంగళవారం విడుదల చేసింది. రెండో రౌండ్ కౌన్సిలింగ్ తర్వాత రాష్ట్రంలోని అన్ని యూజీ కళాశాలల్లో 200కు పైగా సీట్లు అందుబాటులో ఉండగా వాటి భర్తీ కోసం మాప్ ఆఫ్ రౌండ్ నిర్వహించారు. ఇంకా ఈ యొక్క సీట్లు మిగిలితే స్టే వేకెన్సీ ద్వారా పూర్తి చేయనున్నారు.